హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్, అలాగే రీమేక్ బాటలో పోతా ఉందని చెప్పాను కదా. ఆ రీమేక్ బాటలో పోతా ఉంది ఏముండాయి, సిమిలర్గా ఏముండాయి అనేసి కొన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. అలాగే ఎవరినో కొత్తగా వస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. 10,000 మంది చూస్తూ ఉంటారు, లైక్లు అయితే చాలా తక్కువ వస్తూ ఉన్నాయి, అలాగే సబ్స్క్రైబర్లు తక్కువ వస్తూ ఉంటారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను 20 రోజుల ముందే ఏం జరుగుతుందనేసి గెస్ట్ చేసి చెప్తాను. మనకి లాస్ట్ వీక్తో కానీ మనం పోల్చుకున్నామంటే ఫుల్ హ్యాపీ ఎండింగ్ ఎపిసోడ్సే. అసలు సీరియల్ ఈ వారంతోనే అయిపోతుందా అనేసి అందరికి డౌట్ వచ్చింది. ఆ డౌట్ని క్లారిఫై చేద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. సీరియల్ ఎండ్ అవబోతుందా అంటే చెప్తాను, మీరు లాస్ట్ వరకు చూసారంటే అర్థమవుతుంది. అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయనేసి ఒక రీమేక్లో మనం చూసిండేది అవి ఏం మాట్లాడు, రీమేక్లో ఉండేదానికి ఇక్కడ మనకు తెలుగులో జరిగిన దానికి చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి, మీ అందరికి తెలిసిన విషయమే. కానీ మళ్ళీ రీమేక్ బాటలో వచ్చారా అంటే మాత్రం వచ్చారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ 3 నెలల తర్వాత అని చెప్పేసి తాతగారు కోమాలో ఉన్నారు, బయటకు తీసుకొచ్చారు. అప్పు అయితే మనకు పోలీస్ ఆఫీసర్ అయింది. అప్పు పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత కావ్యాన్ని కాపాడుతుందని నేను ఆల్రెడీ చెప్పాను. అది యాషెస్గా కావ్యాన్ని కాపాడింది, కావ్యాన్ని కాపాడి వాళ్ళ ఇల్లుని కాపాడింది. కానీ తాతగారు ఏం చెప్తా అంటారు, వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇచ్చేస్తే బాగుంటుందని చెప్తా ఉంటారు తాతగారు. ఇస్తారా లేదా అనేది రీమేక్లో ఏం జరిగిందంటే ఇస్తారు, ఆస్తి ఇస్తారు. ఆస్తి ఇచ్చినప్పుడు ఏమో మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు వాళ్ళంతా వేరే అయిపోతారు కదా సార్, ఎలా ఉంటుంది ఏమో అనేసి మీరు అనుకోవచ్చు. కానీ ఒకే ఇంట్లో మనకు పాతకాలంలో సినిమాలు చూస్తున్నాం కదా, ఆ పక్క ఒక వంట ఈ పక్క ఒక వంట చేస్తున్నారు, మధ్యలో లైన్ వేస్తున్నారు చూడండి. అదేవిధంగా మధ్యలో లైన్ వేసి ఆ ఇంట్లోనే అందరూ ఉంటేదా అది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ ఎలాగైతే ఆ పక్క ఇల్లు ఈ పక్క ఇల్లు ఉందో ఒకే ఇంట్లో ఈ విధంగా డివైడ్ చేస్తానని నేను అనుకుంటున్నాను. అదే రీమేక్లో ఉంది. ఇంకా రీమేక్లో మనం కొన్ని చూసుకున్నామంటే అప్పు అక్కడ కూడా మనకైతే అప్పు అయితే మనకు పోలీస్ ఆఫీసర్ అయింది, ఇక్కడ కూడా అప్పు పోలీస్ ఆఫీసర్ అయింది. కళ్యాణ్ కూడా మంచి ఆల్రెడీ స్క్రిప్ట్ రైటింగ్లో మంచి పొజిషన్లో వచ్చేస్తా ఉన్నాడు, 3 నెలలు అయిందంటే. అలాగే మనకి ఇంకా స్వప్న వాళ్ళు ఈ విలన్స్ అంతా అయిపోయినట్టే, కథ అయిపోయినట్టే. ఇంకా మన రుద్రాణి గారు హస్బెండ్ దొరకాల్సి ఉంది, హస్బెండ్ కూడా లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో దొరికిపోతారు. అలాగే 700 ఎపిసోడ్లకి అయితే అక్కడ ఎండ్ అయింది, ఇక్కడ మనకు 646 ఎపిసోడ్లు అయింది. ఇక్కడ ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే ఉన్నాయి, ఛాన్సెస్ లేవని నేను చెప్పట్లేదు, 50-50 ఛాన్సెస్. కానీ నాకైతే ఒక 15 days టైం ఇచ్చినారు అంటే పక్కా ఇన్ఫర్మేషన్తో అయితే మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకంటే హీరో హీరోయిన్ కూడా వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉంటారు. అలాగే డైరెక్టర్ గారు కూడా నిన్ను మనసులోనే కొత్త సీరియల్ అయితే రాబోతుందని మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వాటిపైన ప్రాజెక్టులు అలాగే బ్రహ్మముడి స్టోరీ లైన్ ఎలా ఉంటాయి ఏమనేసి కొంచెం డిస్కషన్స్ అయితే జరుగుతాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, నేనైతే మంచి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.